2024 ఎన్నికల్లో భాగంగా పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో మొత్తం 25 మంది అభ్యర్థులకు గాను 37 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే జరిగిన స్క్రూటినీలో 13 నామినేషన్లు ధృవీకరించబడగా 12 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఏప్రిల్ 29 తేదీన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక పోటీలో నిలిచి ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని రిటర్నింగ్ అధికారి రమణకాంత్ రెడ్డి తెలిపారు. నిన్న రెడీ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ స్క్రూటినీ చేస్తే 37 నామినేషన్లలో 25 యాక్సెప్ట్ అయ్యాయి, 12 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. సో ఈ 12 నామినేషన్లు 12 అభ్యర్థులకు సంబంధించినవి. సో ఇందులో ఒక అభ్యర్థి ఏమో సబ్స్టిట్యూట్ క్యాండిడేట్. సో అతను మెయిన్ అభ్యర్థి అప్రూవ్ అవ్వగానే ఆటోమేటిక్గా రెండవ సబ్స్టిట్యూట్ని రిజెక్ట్ చేస్తాం. ఒక అభ్యర్థి ఇండిపెండెంట్ అన్రికగ్నైజ్డ్ పార్టీ కింద పోటీ చేశాడు. 10 మంది ప్రపోజల్ పేర్లలో ఒకరిది కూడా సంతకం లేదు. సో అతనిది ఒకటి రిజెక్ట్ అయింది, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. తర్వాత ముగ్గురు అభ్యర్థులదేమో అఫిడవిట్లో బ్లాంక్స్ ఉన్నాయి. సో అది అఫిడవిట్ పూర్తి షేప్లో లేదు. ఆ కారణం చేత మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. చెక్ లిస్ట్ రూపంలో వాళ్ళు మళ్ళీ ఫైల్ చేయలేదు కాబట్టి అవి రిజెక్ట్ అయ్యాయి. ఒక 7 అభ్యర్థులు, అందులో ఇండిపెండెంట్లు ఉన్నారు, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి కూడా 2 ఉన్నారు. వీళ్ళవి ఓత్ అంటే ప్రమాణం చేయని కారణంగా రిజెక్ట్ చేయడం జరిగింది. మిగతా అప్రూవ్ అయిన 25 నామినేషన్లలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉన్నారు. రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ నుంచి 4, అన్రికగ్నైజ్డ్ బట్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి 4. సో ఈ 2 పార్టీస్ తరఫున 8 మంది ఉండగా మిగతా 5 మంది ఇండిపెండెన్స్ వాళ్ళు అప్రూవ్ అయ్యారు. అంటే వీళ్ళవి నామినేషన్స్ యాక్సెప్ట్ అయ్యాయి. సో మొత్తం 13 క్యాండిడేట్స్ విత్ 1 నోటా. ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే మనకు సోమవారం ఉంది డేట్. సో సోమవారం రోజున మధ్యాహ్నం 3 లోపల, సో ఆఫ్టర్నూన్ 3 PM లోపల ఎవరెవరైతే విత్డ్రా చేస్తారో వాళ్ళకు కూడా మనకు ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫామ్ 7A అనేది రెడీ అవుతుంది. సో ఆ లిస్ట్ అనేది నిన్న రెడీ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ స్క్రూటినీ చేస్తే 37 నామినేషన్లలో 25 యాక్సెప్ట్ అయ్యాయి, 12